అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక 3 రోజులు ప్రమాదం, బయటకు రావద్దని హెచ్చరిక అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 27, 28, 29 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక అంతేకాదు, ఈ నెల 27వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 29వ తేదీలోగా అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడనం ప్రభావం పడనుంది. ఇక మే 26, 27, 28, 29 తేదీలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.